దేశంలో 500 రూపాయల విలువైన కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB తేల్చి చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో ఇటీవల ఒక వీడియో పోస్ట్ అయింది. 2026 మార్చి నాటికి RBI 500 రూపాయల నోట్లను దశల వారీగా చలామణి నుంచి తొలగించనుందని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోకు 4.5 lakhs పైగా వ్యూస్ రావడంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. 500 రూపాయల నోట్ల రద్దుకు సంబంధించి RBI ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ నోట్లు దేశవ్యాప్తంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని, వాటి జారీ, స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ వదంతులపై మరింత లోతుగా పరిశీలించగా RBI అధికారిక వెబ్సైట్లో కానీ, ఇతర విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా కానీ 500 రూపాయల నోట్ల రద్దుకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని తేలింది. PIB తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ వైరల్ క్లెయిమ్ను పూర్తిగా అబద్ధం అని ప్రకటించింది. అయితే ఈ గందరగోళానికి 2025 ఏప్రిల్లో RBI జారీ చేసిన ఒక సర్క్యులర్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ సర్క్యులర్ ప్రకారం బ్యాంకులు వైట్ లేబుల్ ATM ఆపరేటర్లను తమ ATMల ద్వారా 100 రూపాయలు, 200 రూపాయల విలువైన నోట్ల చలామణిని పెంచాలని RBI ఆదేశించింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం ATMలలో 75%, 2026 మార్చి 31 నాటికి 90% ATMలలో కనీసం ఒక క్యాసెట్ నుంచి 100 రూపాయలు లేదా 200 రూపాయల నోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ చర్య కేవలం ప్రజలకు రోజువారీ లావాదేవీల కోసం చిన్న డినామినేషన్ నోట్ల లభ్యతను మెరుగుపరిచేందుకేనని, 500 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించేందుకు దీనికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరెన్సీ విషయాలపై వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కరెన్సీ విషయాలపై వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని RBI మరియు ప్రభుత్వ అధికారిక ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.